హలో నమస్తే నేను మీ బాసాని మమత తెలంగాణ పటాస్ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంత గాసారేనట చల్ సినిమా వార్త గిట్లా తెచ్చిండ్రని పర్షాన్ కాకుండ్రి గా మధ్య కలెక్టర్ ను కొంతమంది కొట్టిండ్రు చూడురి గదంతా మన పెద్ద సార్ కొడుకు చేసిండట అయినా డైరెక్షన్ లోనే ఆయన కథంతా నడిపించిండట ములిగే నక్కపై తాటిపండు చందంగా కేటీఆర్ సార్ కు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయట. తెలంగాణ రాజకీయాలు అనుకోకుండా మలుపులు తిరిగినాయి. ప్రభుత్వాన్ని కులగొట్టేందుకే అధికారులపైన దాడులకు కుట్రలు చేసినట్లుగా కేటీఆర్ పై పోలీసులు ఆరోపణలు చేయడం సంచలనం రేపుతుంది. లగర్చలల వికారాబాద్ కలెక్టర్ పై జరిగిన దాడి వ్యవహారం బీఆర్ఎస్ అగ్రనేతల్ని చుట్టుముట్టేసింది. నేరుగా కలెక్టర్ పైననే దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసిండ్రు. అందులో ప్రధాన నిందితుడైన సురేష్ కాల్ డేటాను విశ్లేషించిండ్రు. సురేష్ 2 రోజులల్లా 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డితోటి మాట్లాడినట్టు నిర్ధారించారు పోలీసులు. ఆ వెంటనే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిర్రు. సాయంత్రానికి రిమాండ్ రిపోర్ట్ల ఆయననే కేటీఆర్ పేరు చెప్పిండని పోలీసులు ప్రకటించడం సంచలనం రేపింది. లగర్చల్ల దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని A1 గా చేర్చిండ్రు. అయితే ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర చాలా పెద్ద స్థాయిలో జరుగుతుందని పోలీసులు అనుమానిస్తుండ్రు. కలెక్టర్ దాడి ఘటన జరగడానికి ముందు ఆ తర్వాత నరేందర్ రెడ్డి 6 సార్లు కేటీఆర్ కు ఫోన్ చేసిరని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. దాడి ఘటనకు ముందు నుంచి దాడి చేసిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ టచ్ లో ఉండడం, నరేందర్ రెడ్డి కేటీఆర్ తో టచ్ లో ఉండడంతో ఇదంతా ఇంటర్ లింక్డ్ వ్యవహారం అని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే FIR లో కూడా కేటీఆర్ పేరును చేర్చేందుకు అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్తుర్రు. ఫార్ములా 1 ఈ రేస్ కేసుల ఇప్పటికే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించుకుంది. 55 కోట్ల విదేశీ సంస్థకు మళ్లించిన వ్యవహారంలో కేటీఆర్ తప్పు చేసిరని ఏసీబీ ప్రకటించింది. ఆయన పైన విచారణకు అనుమతి ఇవ్వాలనుకుంటా గవర్నర్ కు ఏసీబీ విజ్ఞప్తి కూడా చేసింది. ఇప్పుడు లగర్చర్ల దాడి ఘటనల కేటీఆర్ పేరును చేర్చిండ్రు పోలీసులు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ కూడా అవసరం లేదని చెప్తుండ్రు. లగర్చర్ల ఘటనల కేటీఆర్ పై కేసు పెట్టడానికి అరెస్టు చేయడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని అంటుర్రు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిరసనల పట్ల పెద్దగా ఆంక్షలు పెట్టలేదు. తాము ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకువస్తామని రేవంత్ చెప్పిండని అదే చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే నిరసన పేరుతోటి దాడులకు దిగితే చూస్తూ ఊరుకునేదే లేదంటుర్రు ప్రభుత్వ పెద్దలు. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది తెలంగాణ సర్కార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.